నైట్ టెంట్ సెటప్ ఇది. ఇందాకనే లేచాం. వ్యూ చూడండి. నైట్ ఇక్కడ పడుకున్నాం. కింద నది వెళ్తుంది. వాటర్ ఫ్లో కనిపిస్తచ్చు. అక్కడ వెళ్తుంది. మొత్తం నైట్ అంతా సౌండే వాటర్. చాలా బాగుంది. మాకు ఇంతకీ ప్లేస్ ఎలా దొరికిందంటే నైట్ రోడ్డు పైన రోడ్డు జస్ట్ ఇదే జస్ట్ రోడ్డు. నైట్ మేము వెళ్తుంటే పిల్లల పార్క్ ఇచ్చారు అక్కడ కొంచెం ముందర. సరే నా ఆపి అడిగితే వాళ్ళు ఇట్లా వెళ్తున్నాం, లేట్ అయిపోయింది, నైట్ పడుకోవడానికి నా ప్లేస్ ఉందా టెంట్ వేసుకొని అడిగితే వచ్చి ఒక అబ్బాయి మాదే ఇల్లు ఉంది అక్కడ వేసుకుంటారేమో వేసుకోండి అని చెప్పి వాళ్ళదే అంటే ఇది ఇల్లు కొత్తది కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇక్కడ పడుకో అన్నాడు. లోపలైనా బాగానే ఉంది పడుకో అన్నాడు. కానీ మేము వచ్చేటప్పుడు చీకటి అయిపోయింది 7:38. ఇంకెందుకు అని చెప్పేసి ఈడే పడుకున్నాం. మంచిగా టెంట్ సెటప్ అయిపోయింది. అస్సలు ఇబ్బందే లేదు. నిన్న సోన్మార్గ్లో పడుకున్న టెంపరేచర్ కంటే ఇది కొంచెం ఎక్కువే ఉంది. ఐ మీన్ అక్కడే ఎక్కువ చలి ఉండింది, ఇక్కడ అంత చలి లేదు, తక్కువే ఉంది అక్కడ కంటే. ఇంకా కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి లేక్కి స్టార్ట్ అయిపోదాం. లేట్ ఎందుకు. డే 13 లదాఖ్ ట్రిప్. మార్నింగ్ లేచి ఫ్రెష్గా కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి టిఫిన్ కూడా చేసేసాం. నిన్నది కొంచెం ఉండింది. టిఫిన్ చేసుకొని ఇంకా జస్ట్ ఒక 170 కిలోమీటర్స్ ఉంటుంది లేక్కి. స్టార్ట్ అయిపోయినాం. దాంట్లో లమయూర్ వస్తుంది. లమయూర్ దగ్గర మాన్స్ట్రీ అవి ఉన్నాయి, అది చూసుకొని మధ్యలో ఇంకో చోట సంగం పాయింట్ వస్తుంది. ఆ సంగం పాయింట్ దాని తర్వాత ఇంకోటి ఉంది, మీకు తెలిసే ఉంటుంది, అది మ్యాగ్నెటిక్ హిల్ పాయింట్. అది చాలా మంది చెప్తున్నారు. అంటే అదేంటంటే మనకు స్లోప్ ఒకవైపు ఉంటే కార్ ఇంకో వైపు వెళ్తుంది. అది చాలా మంది చూపించారు. చూడాలి, ఎక్స్పీరియన్స్ చేయాలి ఈరోజు ఎలా ఉంటుంది ఏంటి అనేది. అవన్నీ చూసుకొని ఫైనల్గా లేక్ రీచ్ అవుతాం మనం. మాకైతే ప్రెసెంట్ 4.5 hours చూపిస్తుంది. కానీ మేము 4.5 hours 100% వెళ్ళాం. ఎందుకంటే మధ్యలో కుక్ చేసుకోవాలి, ప్లేసెస్ విజిట్ చేయాలి. ఇక్కడ ఒక్కో ప్రతి నిమిషానికి వ్యూ మారిపోతుంది. ఆ వ్యూస్ మారిపోతున్నప్పుడల్లా ఆగాల్సి వస్తుంది. తప్పట్లేదు, మన వల్ల అవ్వట్లేదు అది. వ్యూస్ మారిపోతున్నాయి, వ్యూస్ వల్ల ఆగాల్సి వస్తుంది. ఆగకుండా వెళ్ళలేకపోతున్నాం. కాబట్టి వెయిట్ చేసి అన్ని చూసుకుంటూ ఆరామ్సే పోతాం. చూసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ పోతాం అని చెప్పి నిదానంగా వెళ్తున్నాం. సో నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మంది లమయూరు మోన్స్ట్రీ అయి ఉంటాయి. మనకు జెన్స్కార్ వెళ్ళాలన్నా కూడా అక్కడి నుంచే వెళ్ళాలి. సో చూసుకొని విల్ స్టార్ట్ టు లే. రోడ్స్ అసలు ఎక్కడ ఎండ్ అవ్వట్లేదు. చూడండి రోడ్స్. దూరంగా మళ్ళీ మంచుకొండల దగ్గర మేఘాలు. ఒక చోట చూస్తే ఎడారి ఉంది, ఇంకో చోట ఏమో మంచు ఉంది. చూడడానికి ఏం లేదు కానీ చలి మాత్రం ఫుల్ ఉంది ఇక్కడ. అసలు బయటికి స్వెటర్ వేసుకోకపోతే వణికిపోతున్నా. నేను స్టార్టింగ్లో ప్లేస్ చూపించాను కదా, ఇక్కడ టెంట్ వేసుకున్నాం అని చెప్పి. ఒక అబ్బాయి ప్లేస్ ఇచ్చాడు మాకు పడుకోవడానికి, ఐ మీన్ టెంట్ వేసుకోవడానికి అని చెప్పి. వాళ్ళకు ఏమైనా థ్యాంక్స్ నోట్ చెప్తామని చెప్పి స్టార్ట్ అయ్యాం. కాకపోతే ఏంటంటే కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అనిపించింది మాకు, మళ్ళీ రిటర్న్ మేము కార్గిల్ నుంచి రాము. ఇన్కేస్ వెళ్తే లమయూర్ నుంచి వెళ్ళిపోతాం. లమయూర్ నుంచి డైరెక్ట్గా జన్స్కార్ వెళ్ళిపోవాలి. అది ప్లాన్ యాక్చువల్గా. ఇన్కేస్ అటు వెళ్ళిపోయామంటే కార్గిల్ టచ్ అవ్వదు. ఈ ప్లేస్ ఐ మీన్ మళ్ళీ 30 kilometers వెనక్కి రావాలి. కార్గిల్ నుంచి ఒక 30 kilometers దాటి వచ్చాం కదా, సో వెనక్కి పోవడానికి పాసిబుల్ అవ్వదని చెప్పి కొంచెం థ్యాంక్స్ నోట్ రాసి ఇచ్చి ఇద్దామని చెప్పి మళ్ళీ రిటర్న్ వెళ్ళాం. అక్కడ స్ట్రైట్గా వెళ్ళబోర్డు కనబడుతుంది కదా, రైట్ సైడ్ది, ఆ డౌన్లోనే పడుతుంది. క్వైట్ ఆపోజిట్లో ఇక్కడ ఒక ఇల్లు ఉంది. ఇక్కడికి వచ్చి అడిగాం ఒక పర్సన్ని, అక్కడ లోపల నించొని ఉంటే అడిగాను. అక్కడ ఆపోజిట్లో ఉన్న కన్స్ట్రక్షన్ అవుతుంది కదా ఇల్లు, ఆ ఇల్లు ఎవరిది అని అడిగితే ఎందుకు అని అడిగాడు. నేను చెప్పాము ఇలా నైట్ స్టే చేయడం కోసం వెతుకుతుంటే ఒక చిన్న అబ్బాయి చెప్పాడు, ఇక్కడ మాదే ఇల్లు, ఇక్కడ టెంట్ వేసుకోవచ్చు అని చెప్పి. థ్యాంక్స్ నోట్ ఇద్దామని చెప్పి థ్యాంక్స్ కూడా చెప్పలేదు, ఆ పేరు కూడా తెలియదు మాకు. మార్నింగ్ అడిగితే బయట ఒక పర్సన్ ఉన్నాడు, అతను అడిగితే మా వాళ్ళదే అని చెప్పాడు. కానీ మాకు ఇల్లు తెలియదు, కాకపోతే అందుకని కనుక్కోవడం కోసం థ్యాంక్స్ నోట్ చెప్పడానికి అని చెప్పారు. చెప్తే వాళ్ళ లాంగ్వేజ్లో ఏదో చెప్పాడు లోపలికి. చెప్తే మాట్లాడుతుండగానే కిందికి వచ్చాడు ఆ అబ్బాయి. వాళ్ళ అబ్బాయి అతను. మేము
అంతసేపు వెయిట్ చేసింది వాళ్ళ కోసమే, ఆ అబ్బాయి కోసమే. వచ్చిన తర్వాత థ్యాంక్స్ చెప్పేసి ఆ నోట్ రాసిచ్చాము. ఎలాగో రాసిచ్చాం కదా ఇంకేస్ ఉండకపోతే అని చెప్పి అది కూడా ఇచ్చేసి అక్కడి నుంచి వచ్చాం. ఆ అబ్బాయి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. ఆ అబ్బాయితో పాటు ఇంకా దాదాపు ఒక 6 7 మంది ఆడపిల్లలు ఉన్నారు, చిన్న చిన్న పిల్లలు. అంతా చిన్న పిల్లలు, 3 ఇయర్స్ 4 ఇయర్స్ పిల్లల నుంచి ఒక 15 ఇయర్స్ వరకు గ్యాప్లో వాళ్ళంతా కజిన్స్ సిస్టర్స్ ఉన్నట్లున్నారు. వాళ్ళందరూ ఉన్నారు. అందరు కూడా లోపలే ఉన్నారు. రండి వచ్చి టీ తాగి వెళ్తురండి అని చెప్పి పిలిచారు, కానీ ఇంకా లేదండి వెళ్ళిపోవాలని చెప్పి వెళ్ళిపోయాము. ఆ అబ్బాయి చాలా ఫీల్ అయ్యాడు. మేమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. అట్లీస్ట్ మళ్ళీ ఇంకోసారి కనపడి డైరెక్ట్గా థ్యాంక్స్ చెప్పామని చెప్పి. సో మీకు ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగే ఛాన్స్ కూడా ఉండొచ్చు. ఇన్ కేస్ మీరు ఇక్కడ టెంట్ వేసుకుంటే నలుగురితో కమ్యూనికేట్ అయ్యామంటే ఇక్కడ చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు ఇక్కడ. సో మాకైతే ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయింది నైట్, మంచి ప్లేస్లో. అది కూడా ఒక చిన్న పిల్లల దగ్గర నుంచి ఒక ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళ ఇంటి దగ్గరే టెంట్ వేసుకోవడం అనేది ఇట్స్ లైక్ ఏదో సంథింగ్ కొత్తగా ఉంది. పాటులాట ఇది శ్రీనగర్ లే నేషనల్ హైవేలో 30,479 ఫీట్ ఇది హైట్, హైయెస్ట్ పీక్. వ్యూ అయితే ఎంత బాగుందంటే అంత బాగుంది, అసలు చెప్పలేము. వీడియోస్ చూడండి ఎంత బాగుందో. చలి అయితే చంపేస్తుంది, చలి కనపడతలేదు. కానీ దాంట్లో చాలా చోట్ల చూసా బిఆర్ఓ అని. బిఆర్ఓ అంటే బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్. ఇదైతే చాలా చోట్ల కనిపిస్తుంది. ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో. అసలు చూడడానికి ఇలా ఉంది కానీ చలి చాలా ఎక్కువ ఉంది. ఇది వచ్చి దాదాపు 13,479 ఫీట్ హైట్లో ఉంది సీ లెవెల్కి. చలి అయితే స్టార్ట్ అయిపోయింది ఫుల్గా ఇక్కడి నుంచే. మాకు కొంచెం ముందుకెళ్ళిన తర్వాత వ్యూస్ అయితే మామూలుగా లేవు. అసలు ఎంతసేపు వీడియో తీసినా కూడా మాకు కుదరతలేదు వీడియో ఆపడానికి. జస్ట్ ఒక 2 మినిట్స్ కొంచెం ముందుకెళ్ళంగానే మళ్ళీ ఇంకో వ్యూ స్టార్ట్ అవుతుంది, ఇంకొంచెం ముందుకెళ్ళంగానే ఇంకో వ్యూ స్టార్ట్ అవుతుంది. ఈ వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత చూస్తే అసలు నమ్మబుద్ధి అవ్వట్లేదు. ఇంత వ్యూ అసలు కళ్ళకి సరిపోవట్లేదు. ఎంత బాగుందంటే వ్యూ చూడడానికి అస్సలు మామూలుగా లేదు. ఇన్కేస్ ఇదే ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి మంచులో ఉంటే అసలు ఆ కళ్ళకు కొట్టేస్తుందేమో ఆ వైట్నెస్. మనకు సన్ గ్లాసెస్ పెట్టుకున్నా కూడా కష్టమైపోద్దేమో అన్నట్లుంది. అక్కడ అడిగాను ఒక పర్సన్ని, ట్యాక్సీ పర్సన్ వచ్చాడు. లేలో ఏమన్నా టెంట్ వేసుకొని పడుకోవడానికి పాసిబుల్ అవుతుందా, ముందర కానీ తర్వాత కానీ ఎక్కడైనా పాసిబుల్ అవుతుందా అని అడిగితే ఆయన చెప్పారు, లేలో అయితే కొంచెం కష్టం. లే దాటిన తర్వాత ఒక 20 కిలోమీటర్స్ ముందుకెళ్ళారంటే అక్కడ కొన్ని చోట్ల వేసుకుంటుంటారు టెంట్స్. మీకు కావాలంటే పాసిబిలిటీ ఉంటే అక్కడ వేసుకోండి అని చెప్పాడు. చెక్ చేద్దాం ఆడేమన్నా పాసిబిలిటీ ఉంటే. లే దాటిన తర్వాత ఎక్కడైనా పాసిబిలిటీస్ ఉంటే అక్కడ ట్రై చేస్తాం. అక్కడ కనిపిస్తుంది కదా కొంచెం వైట్ కలర్లో బిల్డింగ్ లాగా, అదే మానిస్ట్రీ, లమయూర్లో ఉండే మానిస్ట్రీ. జస్ట్ దగ్గరికి వచ్చేసాం, ఎంట్రీలో ఉన్నాం లమయూర్ దగ్గరికి. ఆ లోపలికి వెళ్ళేది ఇక్కడి నుంచి జస్ట్ ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. లమయూర్ కనిపించినప్పటి నుంచి రోడ్డు 2-3 చోట్ల పోతూనే ఉంది, కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అదే మనం వెళ్తుంది మానిస్ట్రీ. చూద్దాం. ఇందాక పైనుంచి చూసినప్పుడు చిన్నగా కనిపించింది కదా, ఇప్పుడు వెళ్ళే కొద్దీ కొంచెం పెద్దగా కనిపిస్తుంది. అది మొత్తం చుట్టూ కొండల మధ్యలో భలే ఉంది. రోడ్ అయితే ఇలా ఉంది. మానిస్ట్రీకి కొత్త కన్స్ట్రక్షన్ జరుగుతుంది, కొత్త ఆర్చ్ కడుతున్నట్టున్నారు. ప్రజెంట్ అయితే ఇలా ఉంది రోడ్డు. మానిస్ట్రీ ఎంట్రీ ఇది. మానిస్ట్రీలకి లమయూర్ మానిస్ట్రీ స్టార్టింగ్లోని 50 రూపీస్ పర్ హెడ్, 10 రూపీస్ ఉంటుంది. క్యాష్ తెచ్చుకుంది, ఫోన్పే ట్యాక్స్. మీరు ఏ మానిస్ట్రీలోకి వెళ్ళినా కూడా ఇలా రొటేట్ చేసేటివి ఉంటాయి. వీటి గురించి మీకు ఆల్రెడీ ఐడియా ఉంటే కామెంట్ చేయండి. మానిస్ట్రీ బయట నుంచి వ్యూ ఇది. ఏదో అంతా బొమ్మల్లాగా ఉన్నాయి ఆ ఇల్లులు చూస్తుంటే, కొత్తగా ఉన్నాయి. నాకైతే బాగా అనిపించింది అది చూసిన తర్వాత. ఇవంతా లోపల పెయింటింగ్స్ మానిస్ట్రీ లోపల. బయట లోపల కెమెరా అలో లేదు, తీయొద్దని చెప్పారు, అందుకని తీయలేదు. బయట అయితే ఇవంతా ఇలా ఉన్నాయి, శాంతి స్తూపాస్ కానీ చిన్న చిన్నవి. లమయూర్ వెళ్తే పైకి కూడా వెళ్ళండి, మొత్తం మానిస్ట్రీ పైకి ఎక్కడానికి ఉంటుంది. పైనుంచి వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటాయి పైనుంచి చూడడానికి. చూడండి మొత్తం ఇది కిందంతా సిటీ,
మొత్తం కింద గ్రీనరీ ఉంటుంది. ఈ కిందంతా ఇది చూడండి ఏందో టర్కీలో ఉన్నట్లు అనిపించింది నాకు. ఈ కింద ఇల్లులు అవన్నీ చూసిన తర్వాత నాకైతే ఎలా అనిపించింది. అది టర్కీనా కాదో ఇన్కేస్ మీకు తెలుసుంటే కామెంట్ చేయండి. ఇవైతే సేమ్ బొమ్మలు ఉన్నట్టే ఉన్నాయి ఇల్లులు పైనుంచి చూస్తుంటే చాలా బాగున్నాయి. సిటీ చూసుకొని కొంచెం ముందుకు వచ్చామంటే ఒక 10 మినిట్స్ తర్వాత మూన్ ల్యాండ్ అని వస్తుంది. మొత్తం మూన్ ల్యాండ్ లాగా కనిపిస్తుంది. ఇది మీకు బోర్డు కనిపిస్తుంది, చూడొచ్చు. చూడండి మొత్తం ఈ లెఫ్ట్ నుంచి మొత్తం కళ్ళకు కనిపించేంత వరకు రైట్ వరకు అంతా కొంచెం మూన్ లాగే అనిపిస్తుంది. కెమెరాలో ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ డైరెక్ట్గా అయితే ఇంకా బాగుంటుంది. డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ ఇంకొంచెం డిఫరెంట్గా ఇంకొంచెం గ్రాండ్గా అనిపిస్తుంది ఈ ప్లేస్. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ ప్లేస్. మనం వచ్చేటప్పుడు కలిసి ఇక్కడ ఎంట్రీ చేయించాలి. ఇన్కేస్ మిస్ అయినారంటే మళ్ళీ ఆపుతారు. చేసుకోండి ఇది ఒక ప్లేస్. లైఫ్లో పక్కా ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేయాల్సింది ప్లేస్ అయితే పక్కా ప్లాన్ చేసుకోండి లడాఖ్కి. ఒక్కసారైనా కంప్లీట్గా చూడాలి. చాలా బాగుంటుంది. మీకు ఎక్స్పీరియన్స్ డైరెక్ట్గా చేయాల్సిందే. చిన్న చిన్న ట్రిప్స్ పెట్టుకోవడం కంటే మొత్తం మనీ సేవ్ చేసుకొని ఒక్కసారిగా లడాక్ రండి. ఒక 15 డేస్ 20 డేస్ అలా ప్లాన్ చేసుకొని మీకైతే రిగ్రెట్ అనే మాటే ఉండదు. అది మాత్రం 100% చెప్తాను నేను. నాకైతే భూమి మీద ఉన్నట్లేదు, ఏదో మార్స్లో ఉన్నట్టుంది. మొత్తం లొకేషన్ చూడండి ఎలా ఉందో, చూసినంత ఉంది. మొత్తం ప్లెయిన్ రోడ్స్, మళ్ళీ మధ్యలో మంచు కొండలు. అదిగోండి మంచు కొండలు. మంచు కొండలు వదలట్లేదు. మీరు లదాఖ్ వస్తుంటే పైన చూసారా జులే అని ఉంది. జులే అంటే ఇక్కడ లాంగ్వేజ్లో నమస్తే అని అర్థం. మీరు జులే అని చెప్పారంటే వాళ్ళు ఖుష్ అయిపోతారు. అదొక బాగా గుర్తుపెట్టుకోండి ఈ వర్డ్. ఇక్కడ డెకత్లాన్ ఉంది. ఇన్కేస్ మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. ఇక్కడ ఉంది కదా ఐ లవ్ లడాఖ్, లోపలికి ఉంది. ఇది ప్లేస్ వచ్చేసి నిమ్ము దగ్గర ఉంటుంది ఇది డెకత్లాన్. ఇన్కేస్ మీకు కావాలంటే చెక్ చేయండి. ఇది సంగం పాయింట్. ఇక్కడ చూడండి రెండు రకాల వాటర్ ఇక్కడ మిక్స్ అవుతాయి. ఇక్కడే రివర్ రాఫ్టింగ్ ఉంది, జిప్ లైన్ కూడా ఉంది. ఇక్కడ జిప్ లైన్ ఉంది, వాళ్ళు జిప్ లైన్లో కూడా పంపిస్తున్నారు. బాగుంది. ఇక్కడ ఎవరైనా యాక్టివిటీస్ చేసే వాళ్ళకైతే బాగా నచ్చుతుంది. ఇంకా సంగం పాయింట్ నేను వ్యూ చూసినప్పుడు ఇంకోలా ఉండేది. వీడియోస్లో చూసినప్పుడు బ్లూ కలర్లో ఉన్నాయి. మేబీ వర్షాల వల్ల కలర్ మారిపోయినట్టున్నాయి, కానీ చూడడానికి మాత్రం చాలా బాగుంది. కలర్ పెద్దగా మారలేదు. వాటర్ తక్కువ ఉన్నాయి లెవెల్ అని చెప్పి కిందికి వెళ్ళట్లేదు. లేక్ వెళ్ళిపోవాలి తొందరగా అని చెప్పి. ఇన్కేస్ మీరు వస్తుంటే ఇది కూడా మిస్ అవ్వకుండా చెక్ చేయండి. ఇక్కడ నుంచి యాక్చువల్గా జెంట్స్ కార్ కూడా వెళ్ళిపోవచ్చు. ప్రెజెంట్ మ్యాగ్నెటిక్ హిల్ దగ్గర ఉన్నాం. చూడండి న్యూట్రల్లో ఉంది, హ్యాండ్ బ్రేక్ లేదు. ప్రెజెంట్ బ్రేక్ పైన కాలు పెట్టుకున్నా, ఇంజన్ కూడా ఆపేస్తున్నా.
చూడండి వెళ్తుంది. ఇంజన్ ఆన్లో లేదు. అది డౌన్, ఇది అప్. చూడండి ఇంజన్ ఆన్లో లేదు. నేను నమ్మలేదు యాక్చువల్గా ఇది నిజంగానే జరుగుతుందని. రియల్లీ చాలా ఫన్నీగా ఉంది. మ్యాగ్నెటిక్ హిల్ దగ్గర యాక్టివిటీస్ చేయాలనుకుంటే చేయొచ్చు. ఇక్కడ ఏటీవీ రైడ్స్ ఉంటాయి. అక్కడ కనిపిస్తుంది కదా, ఆ కంప్లీట్ సర్క్యూట్ అదంతా ఏటీవీ రైడ్స్దే. ఇన్ కేస్ ఎవరన్నా ఇంట్రెస్ట్గా ఉండి చేయాలనుకుంటే ఇక్కడ చేయొచ్చు. ప్లేస్ అయితే చాలా పెద్దగా ఉంది. ఎప్పుడు చూసినా చిన్న చిన్న ట్రాక్స్ చూస్తాం కానీ ఇది పెద్ద ట్రాక్. అక్కడ కనిపిస్తుంది పెట్రోల్ బంక్. హాఫ్ ట్యాంక్ అయింది మంది ఇప్పుడు. ఇంకా నుంచి మొత్తం హాఫ్ ట్యాంక్ కొట్టిచ్చేస్తూ ఉంటాం. ఇంకా ఎలాగో అవసరమే కాబట్టి మ్యాక్సిమం ఇక్కడ నుంచి ఫుల్ ట్యాంక్ కొట్టించుకుంటా వెళ్ళిపోతాం మనం. సో దిస్ ఈస్ ఫస్ట్ ఫ్యూయల్ స్టాప్ ఆఫ్టర్ శ్రీనగర్. పెట్రోల్ లేదంట. పెట్రోల్ లేకుండా ఇంకెన్ని చూడాల్సి వస్తుందో ఇంకా ముందు ముందు పోను. పత్తర్ సాహెబ్ మందిర్ ఇదే. ఇక్కడ కాసేపు ఆగుదాం అనుకుంటున్నాం ఎందుకంటే లిస్ట్లో ఇది కూడా ఉంది. ఆగిన తర్వాత ఇక్కడ పార్కింగ్ యాక్చువల్గా ఎక్కువ ఉంది. ఇన్ కేస్ పాసిబుల్ అవుతుందా ఏమన్నా అని చెప్పి ట్రై చేద్దామని ట్రై చేసా. ఎందుకంటే ఇక్కడ పార్కింగ్కి ఇబ్బంది లేదు. చాలా వెహికల్స్ వస్తున్నాయి పోతున్నాయి. 24/7 ఓపెన్లోనే ఉంటుంది ఇది. అండ్ మోర్ ఓవర్ ఆర్మీ వాళ్ళు ఉంటారు ఇక్కడే. ఎందుకంటే ఇది ఆర్మీ వాళ్ళ అండర్లో వాళ్ళే కట్టించారు ఇది. సో పెద్దగా ఇబ్బంది ఉండదని చెప్పి అనుకొని కొద్దిగా ఇద్దరిని అడిగాను. లోపల అడిగితే కొంచెం డౌట్గా అటు ఇటు చెప్పారు. ఇంకొంతమందిని అడిగితే ఆపోజిట్లో డార్మెటరీస్ ఉన్నాయి, అక్కడ కావాలంటే పడుకోవచ్చు అని చెప్పారు. తర్వాత కొంచెం ఒక ఇద్దరు ముగ్గురిని డ్రైవర్లను అడిగాను. ట్రక్ డ్రైవర్స్ని, క్యాబ్ డ్రైవర్స్ని అడిగితే ఏం ప్రాబ్లం లేదు పడుకోవచ్చు, కార్లో అయితే ఓకే, కాకపోతే టెంట్ వేసుకోవడానికి కుదరదు అని చెప్పారు. అక్కడ టీ, బిస్కెట్స్, ఇంకా రస్క్ ఇలా చాలా పెడుతున్నారు. అక్కడ కావాలంటే తీసుకోవచ్చు. ఇదంతా పార్కింగ్ ఫ్రీనే. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసాం. మళ్ళీ ప్రసాదం పెట్టారు, మంచిగా ఉంది ప్రసాదం లోపల. అది చూడండి లైటింగ్ పడి ఎంత బాగుందో. గురుద్వారా శ్రీ పత్తర్ సాహెబ్ దగ్గర ఉన్నాం ఇప్పుడు మనం. జస్ట్ అక్కడ పార్కింగ్లో కూర్చున్నాం. ఆ ఎండలో అది చూడండి ఎంత బాగా పడుతుందో అసలు. జస్ట్ ఆ కొద్దిగా వరకే ఎంత బాగుంది. మెయిన్ ఏంటంటే ఇక్కడ లేలో మనం ఎక్స్పెక్ట్ చేయలేం వెదర్ ఎప్పుడు ఎలా ఉంటుందని చెప్పి. కాసేపు ఫుల్ ఎండ ఉన్నింది, కాసేపు కాసేపు ఫుల్గా వర్షం పడింది ఒక హాఫ్ అన్ అవర్. మళ్ళీ చూస్తే వ్యూ చూడండి ఎంత మారిపోయిందో. డ్రమాటిక్గా మారిపోతుంది. ఒక సెకండ్ ఉన్నట్లు ఇంకో సెకండ్ ఉంటుందా లేదా అని చెప్పలేము వెదర్. ఇదంతా ఆర్మీ వాళ్ళు కట్టించింది. సో ఇక్కడ ఎప్పుడు ఆర్మీ వాళ్ళే ఉంటారు. సో వాష్రూమ్స్ కూడా ఉన్నాయి మొత్తం ఇక్కడే. సో ప్రాబ్లం లేదు. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ కావాల్సిన ఫుడ్ టీ ఎన్నిసార్లు అయినా తాగొచ్చు, ఎవరు క్వశ్చన్ చేయరు. జోకు చెప్తున్నా, బట్ ఎప్పుడు వచ్చినా మీకు అక్కడ టీ అయితే దొరుకుతుంది. సో మేము నైట్కి ముందే తెచ్చుకున్న ఫుడ్ వండేసుకొని కార్లోనే సెటప్ చేసేసుకున్నాం పడుకోవడానికి. రిమైనింగ్ బ్లాగ్ రేపు వస్తుంది, మిస్ అవ్వద్దండి.